దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథముల నుండి మరి దావీదు కీర్తనల గ్రంథము, దావీదు మహారాజు రాసిన కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. ఆయన దేవునితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు చూద్దాం ఒకసారి. యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట అంటాడు ఆయన, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరింత చక్కని మాటలు మనం పలుకుతున్నామా దేవుని సన్నిధిలో? మనం పలకలేకపోతున్నాం. ఎందుచేతనో తెలియదు. చూడండి ఏమంటున్నాడు, యెహోవా, నా మాటలు చెవిన పెట్టు, నా మాటలు ఆలకించు. నేనేమైతే చెప్తూ ఉన్నానో నా ధ్యానం మీద లక్ష్య పెట్టయ్యా. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని నేను చేస్తున్న నా కంఠధ్వని, నా ఆర్తధ్వని ఆలకించు తండ్రి. నిన్నే ప్రార్థించుతున్నానయ్యా, నిన్నే అడుగుతున్నానయ్యా. నా ప్రతి అక్కర, నా ప్రతి ఈతి బాధ, నా ప్రతి సమస్య, నా అనారోగ్యం అన్నీ కూడా నిన్నే అడుగుతున్నానయ్యా అని మనం కూడా చెప్పుకోవలసిన వారమైనాం దేవునితో. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయకాలమే నా కంఠస్వరం నీకు వినపడుతుందయ్యా అంటూ ఉన్నాడు. చూసారా? అలాగే మరి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుతా. ఉదయాన్నే నా యొక్క ప్రార్థన, నేను ఏమేమి అడగాలన్నీ కూడా ఉదయాన్నే నేను నీ దగ్గర నీ సన్నిధిలో నేను సిద్ధం చేసి కాచి ఉంటానయ్యా. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు తండ్రి. దుష్టులను దూరపరిచే దేవుడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు ప్రభు అంటున్నాడు. అలాగే మరి డాంబికులను నీ సన్నిధిలో నిలవలేరు. పాపం చేయ వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడి వారిని నీవు నశింపజేయదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అబ్బా, ఎలాంటి వాళ్ళు అసహ్యులు చూడండి. దేవునికి ఎలాంటి వాళ్ళకి స్థలం లేదు చూసాం కదా, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఎలాంటి వాళ్ళు నిలవలేరు చూడండి. డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. పాపం చేయ వారందరూ దేవునికి బహు అసహ్యులు. పాపపు క్రియలు మానేయండి, జారత్వం మానేయండి, డబ్బు కోసం చెడ్డ పనులు చేయకండి. మరి నీవు దుష్టత్వమును చూసి ఆనందించి దేవుడవే కావయ్యా. మరి కపటము చూసి కపటోపాయములతో కపటపు మాటలు చెప్పి నరహత్య జరిగించేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారు యెహోవాకు చాలా అసహ్యులు. కాబట్టి అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. దేవా, నీ కృపలేందే నీ మందిరంలోనికి నేను